దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ఈరోజు దేవుని మాటలు చెప్పుకుందాం. చూడండి, పేతురు గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 215వ పేజీ. ఇది చిన్న చిన్న పత్రికలు కనుక గౌరవ కష్టం. మామూలు బైబిల్లో 215వ పేజీ, కొత్త నిబంధనలో 215వ పేజీ చివరిలో ఉంటుంది బైబిల్కి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయుల అవుట చేత మనస్సులను పవిత్రపరుచుకొనిన వారయుండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను నికటముగాను ప్రేమించుడి. ఎలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు ఈ యొక్క మాటల గురించి చేద్దాం. దేవుని సన్నిధిలో మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్షయము అంటే పాడైపోయేది, నశించిపోయేది, లేకుండా పోయేది, కనిపించకుండా పోయేది. అక్షయము అంటే ఎప్పటికీ ఎన్నటికీ నాశనము లేనిది, అది ఎప్పటికీ నాశనము కానిది. బీజము అంటే విత్తనం. బీజము అంటే విత్తనం. అయితే పేతురు గారు మన ఇక్కడ కూర్చుని దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి, దేవుని మందిరంలో కూర్చుని దేవుని మాటలు వింటూ ఉన్నటువంటి దేవుని బిడ్డల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా. క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా ఒక బీజము ఉంది. దానిని అక్షయ బీజము అన్నారు. ఆ అక్షయ బీజము నుండి పుట్టినవాడు దేవుడండి. ఆ అక్షయ బీజమునకు మూలము దేవుని వాక్యము. ఇక్కడ కూర్చున్నటువంటి మన యొక్క పుట్టుకను గురించి పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. మనం అనుకోవచ్చు, మనం కూడా దేవుని బిడ్డలు కూడా అందరిలాగానే జన్మించారు కదా,
మరి వారికి వీరికి ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, వీరు రెండవసారి జన్మించారు. ఎన్నోసారి అండి? వీరు రెండవసారి జన్మించారు. దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యమును బోధించుచు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి ధర్మశాస్త్రం ఉపదేశకుడు రాత్రి పూట రహస్యముగా దేవుని దగ్గరకు వెళ్ళాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి వెళ్ళి ఆయన అడుగుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, అయ్యా, నేను నిత్య జీవమునకు వారసులను కావాలి అంటే ఏమి చెయ్యాలి? నిత్య జీవమునకు వారసులు కావాలంటే ఏమి చెయ్యాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు, నీవు నిత్య జీవమునకు వారసులు కావాలి అంటే మరొకసారి జన్మించు. ఏం చేయాలండి? మరొకసారి జన్మించితే నీవు నిత్య జీవమునకు వారసులు అవుతావు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా, నేను చాలా వృద్ధులను, చాలా ముసలివాడను, మళ్ళీ తల్లి గర్భంలోనికి వెళ్ళి జన్మించడం అనేది కష్టమైన విషయం కదా అని అంటే, యేసుక్రీస్తు వారు అంటారు, ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలి. అప్పుడే నీవు నిత్య జీవమునకు వారసుడు అవుతావు. ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించడం ఏంటి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే నీవు దేవుని రాజ్యములో ప్రవేశిస్తావని యేసుక్రీస్తు వారు ఆయనతో చెప్తున్న ఈ యొక్క విషయము యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంది. ఎవరు తీసి చదవాల్సిన అవసరం లేదు. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించేటువంటి ఈ యొక్క జన్మము గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క జన్మము అక్షయ బీజం నుండి వచ్చింది. అంటే నీటి మూలముగా జన్మించడం అంటే బాప్తిస్మం పొందడం ద్వారా. ఏం పొందడం ద్వారా? బాప్తిస్మం పొందడం ద్వారా. ఇక్కడ బాప్తిస్మం పొందిన వారే ఉన్నారనుకుంటున్నాను అందరూ. ఇంకా బాప్తిస్మం లేని వాళ్ళు కూడా ఉన్నారు, బాగా కనిపిస్తున్నారు. బాప్తిస్మం లేని వాళ్ళు కూడా బాగానే కనిపిస్తున్నారు. బాప్తిస్మం పొందినటువంటి వారికి దేవుడు చెప్తూ ఉన్నాడు, వీరు అక్షయ బీజము నుండి జన్మించారు. ఆ అక్షయ బీజము దేని వల్ల వచ్చింది అంటే, శాశ్వతమైన జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము వచ్చింది. ఆ అక్షయ బీజము నుండి వీరు జన్మించారు. ఆ జన్మమే బాప్తిస్మము. ఇది చదవద్దు. మార్క్స్ వార్త 16:16లో దేవుడు చెప్తూ ఉంటాడు, ఎవరైనా నువ్వు నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడతారు. ఆ నమ్మడం దేన్ని నమ్మాలి అని అంటే, వాక్య మూలముగా. వాక్యము ఏమి చెప్తుందంటే, నీటి ద్వారా నీవు జన్మించితేనే పరలోకానికి వెళతావు. ఆ వాక్యమును నమ్మి ఎవరైతే ఈ అక్షయ బీజము నుండి జన్మించారో, ఈ అక్షయ బీజం నుండి పుట్టారో, వారితో నేను ఆ రెండవ జన్మం గురించి దాని గురించి మాట్లాడడం లేదు. అందుకే సింపుల్ గా తీర్చేస్తూ వచ్చాను. వారితో పేతురు గారు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఎవరితో? మీరు అక్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా. అక్షయ బీజం నుండి అంటే ఎప్పటికీ నశించిపోనటువంటి, శాశ్వతముగా నిలబడేటువంటి
ఒక విత్తనం ఉంది. ఆ యొక్క విత్తనము నుండి, ఈ అక్షయ బీజము నుండి మీరు పుట్టారు. ఆ యొక్క విత్తనమే దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క వాక్యము. మీరు నమ్మి విశ్వసించి లోబడినటువంటి ఆ యొక్క విధేయత. అందుకే అక్షయ బీజం అనేది వాక్యములో నుండే వచ్చింది, వాక్య మూలముగానే ఏర్పడింది. ఆ వాక్యము శాశ్వతమైనటువంటి వాక్యము, శాశ్వతమైనటువంటి జీవము కలిగిన దేవుని వాక్య మూలముగా వచ్చినటువంటి ఆ యొక్క అక్షయ బీజం నుండి మీరు పుట్టారు. బాప్తిస్మం పొందడం ద్వారా, నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా, రెండవసారి నీటి మూలముగా జన్మించడం ద్వారా మీరు పరలోకమునకు వారసులు. కనుక అక్షయ బీజం నుండి మీరు పుట్టారు. అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక మీరు అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగు. అది కలగాలండి. ఏమవ్వాలి? ఊరికి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని బాప్తిస్మం పొంది ప్రతివారం దేవుని సన్నిధిలో వాక్యం విన్నంత మాత్రాన, దేవుని నమ్మినంత మాత్రాన సహోదర ప్రేమ కలగదు. సహోదర ప్రేమ కలగదు. ఆ ప్రేమ ప్రత్యేకంగా కలగాలి. అది కలగాలి అంటే ఇక్కడ మాట్లాడుతున్న అక్షయ బీజమును పుట్టినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. ఆ ప్రేమ కలగాలి అంటే ఏదో చేయాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికండి విధేయులవ్వాలి? సత్యమునకు విధేయులైతే సహోదర ప్రేమ కలుగుతుంది. ఆ సహోదర ప్రేమ కలుగునట్లు సత్యమునకు విధేయులవ్వాలి. సత్యమునకు విధేయులవుట చేత. ఇంతకీ ఆ మనసులో తర్వాత అడగమండి. సత్యము అంటే ఏంటి? సీనియర్ బిడ్డలు చెప్పాలి, అందరూ తెలిసినటువంటి మాట. సత్యము అంటే ఏమిటి? నిజము. సరే, సహజంగా మీరు చెప్పారు. ఇప్పుడు మందిరంలో కూర్చున్నటువంటి విశ్వాసులైన యేసుక్రీస్తు రక్తము ద్వారా రక్షించబడినటువంటి దేవుని బిడ్డలుగా చెప్పండి, సత్యం అంటే ఏమిటి? ఈజీ చదివిన వాడిని ఏబిసిడీలు చెప్పరా అంటే ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాయి, ఇప్పుడు అడిగితే ఎట్ట గుర్తుంటాయి అన్నాడు. ఏమండి? అవునా? ఈజీ చదివిన వాడిని, 17వ తరగతి పాస్ అయిన వాడిని ఏబిసిడీలు చెప్పాయి అంటే 17 ఏళ్ల క్రితం నేర్చుకున్నాను. అంతకుముందు అంటే 1వ తరగతి నుండి 17 సంవత్సరాలు అయ్యేది. 1వ తరగతి రావాలంటేనే ముందు 2 సంవత్సరాలు చదువు చెబుతున్నారు. అంటే 17 నుండి 19 ఏళ్ల క్రితం. 19 ఏళ్ల క్రితం ఏమన్నది నువ్వు ఏమైనా చెబుతావా? నీ గుర్తుండదా? ఏమో దేవుడికి విధేయులు, దాని గురించే మాట్లాడుకుంటున్నాం. సత్యమునకు విధేయులు అంటే అసలు ఆ సత్యం అనేది ఏంటో మనకు తెలిస్తే ఆ సత్యమునకు విధేయులు అవుతాం. అప్పుడు సహోదర ప్రేమ. అంతే కదండి? మనమంతా బాప్తిస్మం పొందుట ద్వారా, బాప్తిస్మం పొందిన వాళ్ళకి ఈ యొక్క వాక్యం, పొందిన వాళ్ళకి ఇవి వర్తించదు. కనుక బాప్తిస్మం పొందండి. ఏమంటారు? త్వరగా బాప్తిస్మము పొందండి. ఎందుకంటే దైవజనుడు చెప్తున్నాడు, ఇది 3వ ప్రపంచ యుద్ధం అని. ఏది? కరోనా. మొన్న ఒకసారి నాకు ఒక వార్త వచ్చింది. యేసుక్రీస్తు వారు 2వ రాకడ వచ్చేసిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి జనాలు
కనపడకుండా వెళ్ళిపోతున్నారంట. దేవుడు చెప్పాడు, ఇటువంటి వార్తలు వస్తాయి నమ్మకండి. నేను వస్తే ఆర్భాటంతోనూ మనం చెప్పుకున్నాం కదా ఒక సందర్భంలో ఆ దశలోనికయ సంఘపు వారు ఇటువంటి మాటలన్నీ విని, అమ్మో యేసుక్రీస్తు వారు వచ్చేస్తున్నారంట, ఇంకేముంది అని వారి ఆస్తిపాస్తులన్నింటినీ అమ్ముకొని పర్వతం మీద నుండి వెళ్ళి ఎదురు చూశారంటే యేసుప్రభు వారు వచ్చేస్తున్నారు, మేము వెళ్ళిపోతాము. ఎదురు చూసి గంట ఎదురు చూశారు, 2 గంటలు ఎదురు చూశారు, కోట ఎదురు చూశారు, రోజు ఎదురు చూశారు. ఇక ఎంత ఎదురు చూసినా రాకపోయేసరికి వెనక్కి తిరిగి వచ్చారు. ఈ విషయం పౌలయ్య గారికి తెలిసి, బాబు యేసుక్రీస్తు వారు వస్తారా రారు, ఆయన ధర్మశాస్త్రం అంతటిని ఎంతో క్షుణ్ణముగా అధ్యయనం చేసిన వాడు కనుక ఆ ధర్మశాస్త్రంలో నుండి ఆయన మాటలు చెప్తూ వచ్చాడు. ఏమనంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వస్తే మొదట ఆర్భాటం ఉంటుంది, రెండవది ప్రధాన దూత శబ్దం ఉంటుంది. ఏంటి ఆ ప్రధాన దూత శబ్దం? ఎవరిదా ప్రధాన దూత? ఎవరిదా ప్రధాన దూత ఏమండి చెప్పండి? మిఖాయేలు. ఎందుకు? లేపడానికి దేవుడు వచ్చిన ప్రతిసారి అడ్డుపడదే. అర్థం తర్వాత ఎన్ని చేశారు అనుకున్నావు వీళ్ళు, ఎట్లా లేపుతావు నువ్వు? ఆ రోజు మనం చాలా చెప్పుకోను అండి, చాలా విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. ఆ విషయం మళ్ళా ఎప్పుడైనా సమూహ సందర్భం వస్తే మాట్లాడుకుందాం. ఎందుకంటే చచ్చిపోయిన ప్రతి కూడికి ఆ మాటలు చెప్పలేము. ఎందుకంటే బాప్తిజం పొందుంటారు కదా, మనం ఎవరి కోసం అయితే ఆ కూడికి పెడుతున్నామో మనుషులు బాప్తిజం పొంది ఉంటారు కదా. బాప్తిజం పొందినటువంటి వాళ్ళ కోసం కూడికలు పెట్టడం చాలా తక్కువ. సాధారణ కుదరనీడు ఎక్కడ కుదరనిస్తే ఈ మాటలను బయటకు వచ్చేస్తే ఆ బాధ ఏమండి. అందుకని బాప్తిజం పొందకుండా ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళ గురించి బాగా బ్రహ్మాండంగా ప్రార్థన మాత్రం బలి జరుగుతూ ఉంటాయి. బాప్తిజం పొంది చనిపోయినటువంటి వారి గురించి ప్రార్థన చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి. ఎన్నిసార్లు ఆ ప్రార్థన జరిగితే అన్నిసార్లు ఆ వాక్యం చెప్పవచ్చు. ఎందుకంటే దానిలో చాలా విషయం ఉంది. సరే మంచిది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అక్షయ బీజం నుండి బాప్తిస్మం పొందుడు ద్వారా మనం రక్షించబడ్డాం. బాప్తిస్మం పొందుడు ద్వారా రెండవ జన్మ మనము తీసుకున్నాం. మనం మరలా పుట్టాము. మనం అక్షయ బీజం నుండి పుట్టాము కనుక ముందు క్షయ బీజం నుండి పుట్టాము. క్షయ బీజం అంటే మన తండ్రి నుండి మనకు సంక్రమించినటువంటి బీజం. మన తండ్రి నుండి మన తల్లి కడుపులో పడినటువంటి ఆ బీజము పెరిగి పెద్ద కాళ్ళు వచ్చి చేతులు వచ్చి అన్ని వచ్చి ఒక రూపం వచ్చి బయటకు వచ్చి అది క్షయ బీజం. కన్న తండ్రి పోతాడు, ఆ తర్వాత ఒక 100-150 ఏళ్ళ మనం కూడా వెళ్ళిపోతాం. ఆ బీజాలు ఏముంటాయి కదా, అది క్షయ బీజం. క్షయమైనటువంటి జన్మ, అది కనపడకుండా పోతుంది. కానీ అక్షయమైనటువంటి జన్మ ఒకటి ఉంది. దేవుని వాక్యము ద్వారా, వాక్యము మూలముగా వచ్చినటువంటి జన్మ. ఎవరైతే దేవుని యొక్క వాక్యం చెబుతుందో నమ్మి బాప్తిస్మం పొందుతారో వారు రక్షించబడతారు, వారు పరలోకానికి వెళతారు. రెండవసారి జన్మించితే నీటి మూలముగా నీవు పరలోకమునకు వెళతావు అని నికోదేముతో దేవుడు చెప్పినటువంటి మాట. బాప్తిస్మం పొందడం ద్వారా మనం రక్షించబడ్డాం. ఇది అక్షయ బీజం నుండి మనం పొందినటువంటి నూతన జన్మ. మనం రక్షించబడ్డాము కనుక సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఉత్తిని వచ్చిద్దా? రక్షించబడినంత మాత్రాన పరలోకం నుంచి ఊడిపడతామా? భూలోకంలో ఉంటాం. సహోదర ప్రేమ రాదు. ఆ సహోదర ప్రేమ మీలో కలుగునట్లు సత్యమునకు మళ్ళీ ఇక్కడికి వచ్చింది వ్యాపారం. ఇంతకీ సత్యం అంటే ఏంటి? ఒకళ్ళేమో వివేలు అంటున్నారు, ఒకళ్ళేమో వాక్యం అంటున్నారు. యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే అబ్బాయి. ఇప్పుడు గబగబా చెబుతారండి. ఇప్పుడు గబగబా ఏదన్నా కనీసం ముందు ఏబిసిడి అన్నా అందిస్తే తర్వాత డిఈఎఫ్ఏ అని వచ్చింది. కానీ అసలు ఏమీ లేకుండా ఎట్లా అన్నట్టుగా నేనే చెప్పాలండి. నేనే మార్గము, సత్యము, జీవము. సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు అండి. సత్యం అంటే దేవుడు, యేసుక్రీస్తు వారు. ఆయనే వాక్యము అని యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను,
ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించుచుండెను. ఇయర్లేండి ఇవన్నీ రిఫరెన్స్ చెప్పుకుంటా ఉంటే అసలే కొంతమంది చదువుకున్న వాళ్ళు గమకం చేస్తారు, మరి కొంతమంది పాపం చదువుకున్నటువంటి వాళ్ళు కష్టంగా తీసేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకే ఇటువంటి చిన్న చిన్న పత్రికల నుండి ఒక రెఫరెన్స్ చెప్పినప్పుడు నేను చాలా టైం తీసుకుంటాను, వాళ్ళు కూడా తీసి ఆ యొక్క మాటను చూస్తారేమో అని. అందుకని ఎక్కువ రెఫరెన్స్ లాంటి చెప్పను. కనుక సత్యము అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మన దగ్గర ఉన్నారా? మనతో ఉన్నారా? వాక్యము, దేవుని యొక్క వాక్యము మన దగ్గర ఉన్నంత వరకు ఆయన మనతో ఉన్నట్లే. అయితే రెండవసారి జన్మించిన వారు సహోదర ప్రేమ కలిగి ఉండినట్లు వీరు సత్యమునకు విధేయులవ్వాలి. అంటే దేనికి విధేయులవ్వాలి? ఆ సత్యము వాక్యము రూపంలో మన చేతిలో ఉన్న సత్యం అంటే యేసుక్రీస్తు వారు. నేనే సత్యం అన్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు వాక్యము రూపంలో మన చేతిలో ఉన్నాడు కనుక మనము వాక్యమునకు చెప్పాలండి, మనము వాక్యమునకు విధేయులవ్వాలి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనము వాక్యమునకు విధేయులమైనప్పుడు మనలో సహోదర ప్రేమ కలుగుతుంది. అంతేనండి. మీలో సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవ్వాలి. సత్యం అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి వాక్యం రూపంలో మన దగ్గర ఉన్నారు కనుక మనము వాక్యమునకు విధేయులమవడం చేత సహోదర ప్రేమ మనలో కలుగుతుంది. విధేయులు అవ్వకపోతే అంతే కదండి. ఇప్పుడు విధేయుల చేత ప్రేమ కలుగుతుంది, విధేయులు అవ్వకపోతే ప్రేమ కలగదు. అంతే కదా. విధేయులు అవ్వకపోతే, విధేయులైతే ప్రేమ కలుగుతుంది, విధేయులు అవ్వకపోతే అంతే కదండి ప్రేమ కలగదు. ఏంటంట కలగకపోతే ఏంటండి? ప్రేమ కలగదు. అయితే ఏమవుతుంది? ఈ మాట చూద్దామని నేను విషయాలన్నీ చిన్న చిన్నగా గుర్తు చేసుకుంటూ వచ్చాను. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. లోబడుటకు దేవునికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు. లోబడుటకు దేనికి అంటే అక్కడ రెండు ఉన్నాయి. లోబడటానికి రెండు ఉన్నాయి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురు. అది చావు నిమిత్తముగా పాపమునకే గాని విధేయత నిమిత్తముగా విధేయతకే గాని మీరు లోబడుదురు, దానికి దాసులు కుదురని మీరు ఎరుగరా? 20వ వచనం. ఇప్పుడు 16వ వచనంలో ముందేమో చావు నిమిత్తముగా పాపమునకు, తర్వాత ఏమో నీతి నిమిత్తముగా విధేయతకు మీరు లోబడుదురు. విధేయతకి కానీ దేనికి లోబడుదురు? దానికి మీరు దాసులై ఉన్నారు. ఇప్పుడు 20వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటే అప్పటి క్రియల వలన నీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము అంటే ఇవన్నీ కాదు. పాపములకు లోబడితే మరణం,
22వ అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుట మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. ఇక్కడ దాసత్వం గురించి, దేని గురించి అండి? దాసత్వం అంటే లోబడటం గురించి. 16వ వచనంలో లోబడటం గురించి మాట్లాడుతున్నాడు. మీరు దేనికైతే లోబడతారో దానికి మీరు దాసులు. పాపమునకు లోబడితే వాటి అంతము మరణం. 21వ వచనం. అదే దేవునికి లోబడితే, అంటే దేవునికి దాసులైనందున, అంటే దేవునికి లోబడితే దేవునికి దాసులు అవుతారు కదా. దేవునికి లోబడితే దాని అంతము నిత్య జీవం. పేతురు గారేమో మీరు దేవునికి లోబడితే నిత్య జీవము, దేవునికి లోబడకపోతేమో మరణము అని చెప్తున్నారు పౌలు గారు. పేతురు గారేమో మీరు అక్షయ బీజము నుండి పుట్టిన వారు, రెండోసారి జన్మించిన వారు కనుక మీలో సహోదర ప్రేమ కలుగునట్లు సత్యమునకు విధేయులయుండుడి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా మీరు ఎప్పుడైతే సత్యమునకు విధేయులై ఉంటారో అప్పుడు జరిగేదేంటి? మళ్ళీ పేతురు గారు రాసినట్టు మొదటి పత్రిక, యాకోబు పత్రిక తర్వాత ఉంటుంది. మూసేశారా? అయ్యో. అప్పుడు జరిగేదేంటి? మీరు సత్యమునకు విధేయులవుట వలన మీ మనస్సులను పవిత్రపరుచుకొనిన వారై. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదర ప్రేమ కలిగి ఉండడానికి సత్యమునకు, అంటే దేవునికి సత్యమైనటువంటి యేసుక్రీస్తు వారికి, అంటే వాక్య రూపంలో మన చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క వాక్యమునకు మనం లోబడినట్లయితే, సహోదర ప్రేమ కలిగే మాట ప్రక్కన పెడితే, లోబడటం వల్ల అక్కడ జరిగేదేంటి? మన మనస్సు అంటే మనస్సులో పవిత్రత ఉంటే మళ్ళీ వెంటనే పవిత్రపరుచుకున్న వారు ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను నిక్కటముగాను ప్రేమించుడి. ఎందుకు పేతురు గారి యొక్క అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే, ఫైనల్ గా చెప్పాలనుకుంది ఏంటంటే, సహోదర ప్రేమ కలిగి ఉండండి. అది కలిగి ఉండాలి అంటే క్షయమైన బీజం నుండి కాక అక్షయమైన దేవుని మూలముగా ఏర్పడినటువంటి అక్షయమైన బీజము నుండి, అంటే బాప్తిస్మము నుండి మీరు కొత్తగా జన్మించారు కనుక మీరు సత్యమును కంటే వాక్యమునకు లోబడి ఉండటం వలన మీ మనస్సులు పవిత్రమవుతాయి. అట్లా లోబడటం వలన సహోదరులైనటువంటి మీ మధ్య మిక్కటమైన ప్రేమ ఉంటుంది. ఎవరికి లోబడటం వలన? సత్యమునకు. ఎవరికి లోబడటం వలన? సత్యమునకు లోబడటం వలన. అదే పౌలు గారిని అడిగితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీరు వాక్యమునకు లోబడితే, మీరు వాక్యమునకు విధేయులైతే దాని యొక్క అంతము నిత్య జీవము. మీరు దేవునికి దాసులైన, అంటే దేవునికి లోబడితే, దేవునికి దాసులై ఉంటే, దాసత్వం అంటే లోబడుట. దాసత్వం అంటే ఏంటండి? లోబడుట. మీరు దేవునికి లోబడు అంటే, ఇక్కడ ఒక మాట ఉంది. నేను ఈ యొక్క వాక్యముల గురించి ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను ఇంగ్లీష్లో కూడా చూశాను. ఇక్కడ ఏముంది అసలు, దాసులంటే ఏ విధంగా, దాసులా బానిసలా? అంటే వాస్తవానికి దాసులే, బానిసలు కాదు. దాసులే, బానిసలు కాదు. దాసులు అంటే హైయర్డ్ పీపుల్ అన్నమాట. అంటే పనికి ఒప్పుకోవడం, ఉద్యోగంలో చేరడం. అవునండి, నేను అకౌంటెంట్గా చేస్తాను అంటే నీకు నిజంగా ఆ యొక్క నాలెడ్జ్ ఎంత ఉందా, నీకు కావలసినటువంటి చదువు ఉందా, ఆ యొక్క ఫీల్డ్లో నీకు అవగాహన ఉందా అన్ని చూసి అకౌంటెంట్గా పెడతారు.
అకౌంటెంట్ పెట్టినప్పుడు ఆ దానికి సంబంధించి ఇచ్చినటువంటి పని మొత్తము చేయాలి. ఒకసారి అకౌంటెంట్ రానప్పుడు ఆ మేనేజర్ పని కూడా చెబుతారు. ఒకసారి కింద ఉన్నటువంటి క్లర్క్ ఉన్నప్పుడు క్లర్క్ పని కూడా చెబుతారు. నేను చేయను అంటే కుదరదు. ఎందుకని? చేస్తానని చెప్పాలండి. చేస్తానని నేను చేయను అని వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. దాసులైనటువంటి వాడు చేస్తానని ఒప్పుకొని చేయలేను అంటే ఉద్యోగానికి ఎప్పుడైనా రిజైన్ చేయొచ్చు. మనము దేవునికి దాసులు అయినప్పుడు కుదరదు, నా వల్ల కాదు అని ఆ పని చేయకుండా ఉంటే, దేవునికి అవిధేయులైతే వెంటనే ఎక్కడైతే అవిధేయత ఉందో ఆ అవిధేయత ఇట్సెల్ఫ్, అవిధేయతే పాపం. ఎప్పుడైతే దేవుడు చెప్పిన పని నేను చేయను అన్నామో ఆ మాటలోనే వెంటనే పాపం వచ్చి, చెప్పండి, వెంటనే పాపం వచ్చి చేరిపోయింది కదా. అవిధేయత అంటే పాపము, విధేయత అంటే నీతి. అదే కదా మనం అక్కడ చూసింది. ఇప్పుడు వరకు మనం చదువుకుంటే కదా 22వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపం నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. 16వ వచనం, అది చావు నిమిత్తముగా పాపమునికి గాని నీతి నిమిత్తముగా విధేయతగా గాని దేనికి మీరు లోబడుదురు, దానికి మీరు దాసులు. అవిధేయులైతే పాపమునకు లోబడినట్లు, విధేయులైతే పరిశుద్ధతకు లోబడినట్లు. దేవుని వాక్యమునకు అవిధేయమైతే పాపమునకు లోబడినటువంటి దాని అంతము మరణమే, విధేయులమైతే దాని అంతము నిత్య జీవము. అందుకే పేతురు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, హృదయపూర్వకముగా నిక్కటముగా ప్రేమించు, ఎందుకంటే సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వులను. అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ, అసలు ఈ గడ్డి గురించి, గడ్డి పువ్వు గురించి బైబిల్ వాక్యాన్ని కనుక మనం, కాకపోతే ఎన్ని చెప్పడానికి ఇక్కడ టైం లేదు, దాదాపు అయిపోయింది టైం. ఎంత స్పీడ్గా, ఎంత క్లుప్తంగా నేను చెప్పుకుంటూ వచ్చిన దాదాపు టైం అయిపోయింది. వీటన్నిటి గురించి గడ్డి పువ్వు గురించి చెప్తే, గడ్డి ఎండును పువ్వు రాలును, గాలి వస్తే దాని స్థానం ఎక్కడ దానికి తెలియదు. ఈరోజు ఒక చిన్న వీడియో నేను పెట్టాను, నా వాట్సాప్ స్టేటస్ లో పెట్టాను. ఎవరు ఏంటో, వాళ్ళ అడ్రస్లు ఏంటో, పేర్లు ఏంటో అనవసరం, తెచ్చి ఒక 20-30 మందిని ఒకేసారి తగలబెట్టేస్తూ ఉన్నారు. ఒకేసారి తగలబెట్టి అది చూస్తుంటేనే భయానకంగా ఉంది. ఆఖరికి ఇంకా దించుతున్నారు. దించే వాళ్ళని ఆ టీవీ వార్తా ప్రతినిధి అడిగాడు, ఏ హాస్పిటల్ నుంచి అంటే ఒక హాస్పిటల్ పేరు చెప్పాడు. ఎక్కడో ఢిల్లీలోనూ ముంబైలో లేదు, పక్కన ఉన్నటువంటి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉండే, అక్కడి నుంచి వచ్చి అక్కడ కాలుస్తున్నారండి. ఎవరు, ఎక్కడ, ఏది అడ్రస్? గడ్డి ఎండును పువ్వురాలును, దాని స్థానం అది, దాని స్థానం ఎక్కడ అది? మన జీవితము అల్పమైన జీవితం. అందుకే అంత అల్పమైన జీవితంలో పేతురు చెప్పేది ఏంటంటే, సత్యమునకు విధేయులై సహోదర ప్రేమ కలిగి ఉండండి, దాని అంతము నిత్య జీవం. ఎందుకంటే మీరు అక్షయమైనటువంటి బీజం నుండి పుట్టారు కనుక నిత్య జీవమునకు వెళ్ళాలి అంటే సత్యమునకు విధేయులై సహోదర ప్రేమ కలిగి ఉండండి. అప్పుడు మీరు విధేయులైనటువంటి ఆ సత్యము యొక్క గమ్యము నిత్య జీవము. మీరు అక్షయమైన బీజం నుండి పుట్టారు, నిత్య జీవమునకు మీరు
అడ్రస్ ఉంది. నరకంలో కూడా ఉందా? కొంచెం ఒక మాట, ఇంకొక మాట చెప్పి ముగిస్తున్నాను. నిత్య జీవము అంటున్నాడు దేవుడు. అక్షయము అయినటువంటి బీజం అంటున్నాడు. బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళు దేవుని వాక్యములకు లోబడితే పరలోకానికి వెళ్తారు అని అంటున్నాడు. ఆ పరలోకంలో అడ్రస్ ఉందా? ఏంటంటే చూస్తారు, పరలోకంలో అడ్రస్ ఉందా? ఉందా లేదా? అడ్రస్ అంటే ఏంటి? అడ్రస్ ఏమంటాం? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అంటారు. అడ్రస్ అంటే ఒక ఇల్లు. చాలా సింపుల్ అండి. అడ్రస్ అంటే ఏంటి చెప్పండి? అడ్రస్ అంటే ఇల్లు లేనివాడిని అడ్రస్ లేనివాడు అంటారు. అద్దిల్లు అయినా, ఏ చిన్న ఇల్లు అయినా, రేకుల షెడ్ అయినా, అది అద్దెదే అయినా, నెలకు 100 రూపాయలు అయితే అయినా వాళ్ళకి మాత్రం ఒక అడ్రస్ ఉంటుంది. అలానా పేరు, కేర్ ఆఫ్ ఆ ఇంటి ఓనర్ పేరు, ఆ ఇంటి నెంబరు, ఆ దగ్గరలో ఉన్న గుర్తులు, ఆ రోడ్డు పేరు, అడ్రస్ ఉంటుంది. అసలు ఏ ఇల్లు లేకపోతే వాళ్ళని కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అంట. అంటే ఏ ఫుట్పాత్ మీద, ప్లాట్ఫామ్ మీద పడుకునే సమయాన్ని గడిపేస్తుంటారు, వాళ్ళకి కేర్ ఆఫ్ అంటాం. ఎందుకు? నిత్య జీవము, అంతము నిత్య జీవము. ఎందుకంటే అక్షయ బీజము నుండి పుట్టినటువంటి వారు దేవునికి లోబడితే వారి అంతము నిత్య జీవము. నిత్య జీవం అంటే పరలోకం. పరలోకంలో మనకు అడ్రస్ ఉందా? ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఉందా? ఎట్లా అండి? మాట యేసుక్రీస్తు వారు చెప్పారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను ముందుగా వెళ్ళి మీ కొరకు వాటిని సిద్ధపరుస్తాను. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరలోకంలో మనకి ఇల్లు ఉందంటే మనకేముంది? నరకంలో కూడా ఉందా ఇల్లు? అంటే నరకంలో అడ్రస్ ఉందా? ఏమంటే ఉందా? అందుకే అది క్షయ బీజం. బాప్తిస్మం పొందకుండా అక్షయ బీజం నుండి పుడితే అక్కడ అడ్రస్ ఏమి ఉండదు. ఫైనల్ డెస్టినీ మరణం. ఆ మరణమే నరకం. అక్కడ ఏ విధమైనటువంటి ఎవరి అడ్రస్ ఎవరికి తెలీదు. అరుచుకోవటం, పళ్ళు కొనుక్కోవటం, ఆ బాధలు పడటమే సరిపోతుంది తప్ప, అగ్నిలో కాలడం, అవే పండ్లు కొనుక్కోవటం, ఆ విపరీతమైన బాధపడటమే సరిపోతుంది కదా తప్ప నా ఇల్లు ఉంది, వాకలు ఉంది అని చూసుకునే అవకాశం ఉందా? కానీ యేసుక్రీస్తు వారి దగ్గర దేవుడు చెప్తూ ఉన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు, నేను వెళ్ళి మీ కొరకు వాటిని. అంటే అక్షయమైనటువంటి బీజములు అంటే బాప్తిస్మం పొందడం ద్వారా రక్షించబడినటువంటి మనకు శాశ్వతమైన నిత్య జీవము కావాలి అంటే చాలా సింపుల్. దేవుని వాక్యానికి మనము లోబడాలి, విధేయులవ్వాలి. విధేయులైనప్పుడు సహోదర ప్రేమ ఉంటుంది. విధేయులు కాకపోతే అవిధేయత ఉంటుంది, అంటే పాపం ఉంటుంది. ఏముంటుందండి? పాపం. ఎప్పుడైతే ఆ పాపము ఉంటుందో సౌలయ్య గారికి సమూయేలు గారు నెత్తి మీద చెయ్యి పెట్టి ఆ యొక్క తైలపులో ఉన్నటువంటి ఒలీవల నూనె పోసి అభిషేకించగానే దేవుని ఆత్మ సౌలు గారి మీదకి వచ్చింది. ఎప్పుడైతే ఆ సౌలు గారు దేవునికి అవిధేయుడైపోయాడో దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఏమొచ్చింది? దురాత్మ. మందరం వస్తాయా? విధేయులు అవ్వాల్సిన, దేవుని వాక్యములకు విధేయులు అవ్వవలసినటువంటి చోట అవిధేయత చూపితే దురాత్మలు వస్తాయా? వస్తాయా? ఎందుకంటే విధేయత మానేసి ఎప్పుడైతే అవిధేయం అవుతామో ఆ యొక్క ఇంట్లోకి పాపం వస్తుంది. ఎప్పుడైతే పాపం వస్తుందో వదిలిపోయినటువంటి దురాత్మలు తొంగి చూసి ఇల్లు ఊడ్చి, చెప్పండి, శుభ్రపరిచి ఇంటికి చూసి వెళ్ళి దానికంటే చెడ్డమైన మరి. అందుకే చాలా చోట్ల మనం అంట, ఓరు బాబు వీళ్ళకంటే ప్రార్థన కన్నోళ్ళే. చూసారా ఎక్కడికి వచ్చిందో విషయం? ఎక్కడ దిగిన మన దగ్గర వస్తుంది. వీళ్ళకంటే ప్రార్థన కన్నోళ్ళే
అవో అన్నిటి నుంచి వాక్యం వింటున్నారు, అన్నిటి నుంచి వాక్యం వింటున్నారు, ఏమంటున్నారు, ఏమంటున్నారు, ఏం లోపం, ఆ మాటలేంటో ఇదేంటో. ఎందుకంటే విధేయత లేదు. ఏం లేదండి, ఎప్పుడైతే విధేయత లేదో అవిధేయత వచ్చింది, పాపం వచ్చింది. ఎప్పుడైతే పాపం వచ్చిందో వదిలిపోయినటువంటి ఆ దురాత్మలు వెళ్ళి తనకంటే చెడ్డమైన మరొక 7 తీసుకుని వస్తే అవి పరిపాలన చేస్తూ హృదయం నుండి అవే ఉంటే నోట్లో నుంచి అదే. కొంచెం కష్టంగా ఉంటే ఈ మాటలు, కానీ వాక్యమే అర్థం చేసుకుని వాక్యం చెప్పాలని బైబిల్ తెరవగానే నీకు ఇట్లా చెప్పమని చెప్పాను కదరా బుద్ధి లేనుడా, ఎందుకు చెప్పలేదురా దౌర్భాగ్యుడా అని నా దేవుడు నన్ను చెప్పాలి. నా దేవుడు నన్ను అనకూడదు కదా, నేనేదో చెప్పేసి వెళ్ళిపోతాను. వింటే వినండి, లేకపోతే వదిలేసుకోండి. మీకు మీరే మీ దేవుడే ఉత్తరవాది. దేవుని సన్నిధిలో విధేయతకు, దేవుని వాక్యములకు విధేయత చూపుటకు, అవిధేయత చూపుటకు ఎంత తేడా ఉందో చూడండి. విధేయత నిత్య జీవమును, సహోదర ప్రేమను తెచ్చిపెడుతూ, సహోదర ప్రేమను తెచ్చిపెట్టి హృదయమును శుభ్రం చేస్తూ ఉంటే, అవిధేయత మరి 7 అతి దారుణమైనటువంటి దురాత్మను తెచ్చిపెట్టి మరణమునకు చేస్తూ ఉంటాయి. అక్షయమైనటువంటి బీజం నుండి బాప్తిస్మం పొందినటువంటి మనము నిత్య జీవములకు వారసులం అవ్వాలంటే చాలా సింపుల్. దేవుని వాక్యములకు లోబడినప్పుడు మన హృదయం పవిత్రపరచబడుతుంది. ఆటోమేటిక్గా హృదయం పవిత్రపరచబడినప్పుడు నిక్కటమైన సహోదర ప్రేమ కలుగుతుంది. దాని అంతము నిత్య జీవం అవుతుంది. మనము బాప్తిస్మం పొందినందుకు మనం ఖచ్చితంగా పరలోకానికి. కనుక దేవుని వాక్యములకు విధేయమవచ్చు, దేవుని సన్నిధిలో సత్యములకు విధేయమవుతూ, దేవుని వాక్యములకు విధేయమవచ్చు. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని పాటించు. అవిధేయత మన జీవితంలో లేకుండా చూసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. ఆయన రాజ్యములకు మనం వారసులమవుదాం. దేవుడి కొద్ది మాటలు మనందరినీ కూడా దీవించిన గాక. ఆమేన్. సమయాన్ని తరగతిగా తీసుకున్నాం.